హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 32 భాగాన్ని వినేద్దాం. ఉలిక్కి పడి లేచి బయట నుంచి అభయ్ని చూడ్డానికి ప్రయత్నం చేస్తుంది కీర్తి. కానీ ఏమీ కనిపించదు. అన్ని కర్టన్స్ వేసి కవర్ చేస్తుంటారు. ఏమీ అర్థం కాకుండా కీర్తి కంగారు పడుతుంది. లోపలికి వెళ్ళాలని వస్తున్న ఒక నర్స్ కీర్తిని చూసి మేడం అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది కీర్తి. ఏమైంది? ఎందుకు ఇక్కడున్నారు? అది అభయ్ సారు. హో, 1 అవర్ తర్వాత మీరు చూడొచ్చు. బాగానే ఉన్నారుగా? బాగున్నారు. ఇంకా మెలకు రాలేదు. ఇంకానా? ఎంత టైం పడుతుంది? వచ్చేస్తుంది ఇంకొక గంట లేదా 2 గంటల్లో. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడొచ్చా? లేదు మేడం, అన్కాన్షియస్ పేషెంట్స్కి బాడీ తుడిచి వేరే డ్రెస్ మారుస్తారు డైలీ. అందుకే ఈ టైంలో ఎవరికీ అలో ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. సరే అని లోపలికి వెళ్ళిపోతుంది నర్స్. కీర్తికి నిద్ర పట్టదు. శ్రీ అఖిల్ని చూస్తుంది. ఇద్దరు చైర్లో బాగా నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని కిందికి వెళ్ళాలనుకుంటుంది టీ తాగడానికి. కీర్తి వెళ్ళి టీ తాగుతూ ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది. అర్ధగంట అవుతుంది, అయినా అక్కడే కూర్చుని ఉంటుంది. ఇంతలో అఖిల్ లేస్తాడు. శ్రీ ఉంటాడు. కీర్తి కనిపించదు. కంగారుగా శ్రీ శ్రీ అని పిలుస్తాడు. ఏంటి అఖిల్? కీర్తి ఎక్కడ? నీకేమైనా చెప్పెళ్ళిందా? లేదు, ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే, లేదా వాష్రూమ్కి వెళ్ళి ఉంటుంది అన్నాడు శ్రీ నిద్రమత్తులో. కానీ అఖిల్కి మాత్రం కంగారు అనిపించి కిందికి వెళ్ళాలనుకుంటాడు. కిందికెళ్ళి చుట్టూ చూస్తాడు. చాలా తక్కువ మంది మేలుకొనడం వల్ల కీర్తి టీ షాప్ దగ్గర కూర్చొనడం బాగా తెలుస్తుంది. నేరుగా వెళ్తాడు. అప్పటికే కీర్తి చూడదు. గుడ్ మార్నింగ్ కీర్తి. అప్పుడు చూస్తుంది కీర్తి. గుడ్ మార్నింగ్ అన్నయ్య, లేచేశారా? హా కీర్తి, నువ్వు కనిపించలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. సారీ అన్నయ్య, మీరు శ్రీ సారు బాగా నిద్రపోతున్నారు, ఎందుకు లేపడం అని వచ్చాను. మెలకు వచ్చేసింది. అబ్బాయి సార్ గురించి అడిగాను, ఇంకా మెలకువలోకి రాలేదని చెప్పారు. ఓ అవునా అంటూ కీర్తిని గమనించాడు అఖిల్. దిగులుగా కనిపించింది. నువ్వు దిగులు పడకు, అభికి ఏం కాదులే. నా వల్లనే ఇదంతా. అయినా నన్ను ఎందుకు ఇంతగా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదన్నయ్య. నా కోసం అభయ్ సార్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆంటీ అంకుల్ చాలా బాధపడుతుంటారు. ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారుగా. అదంతా నువ్వు మనసులో పెట్టుకో కీర్తి. అభి మేనేజ్ చేస్తాడులే. అండ్ అభికి ఇలా అయినందుకు కొంచెం హ్యాపీగానే ఉంటాడు. ఒకవేళ ఆ బుల్లెట్ నీకే తగులుంటే అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుంటాడు. అంత పిచ్చి ప్రేమ నువ్వంటే అభికి. అంతగా నన్ను ప్రేమించడానికి కారణం ఏంటన్నయ్యా? ప్రేమకి కారణాలు ఉండవు కీర్తి, ఎమోషన్స్ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో కనెక్ట్ అవ్వని అభి నీకు కనెక్ట్ అవ్వడం నిజంగానే విధి అని చెప్పొచ్చు. ఇంతలో అఖిల్కి శ్రీ నుంచి కాల్ వస్తుంది. చెప్పు శ్రీ. అభి స్లోలోకి వచ్చాడు. కీర్తి పేరే కలవరిస్తున్నాడట. నర్సు చెప్పింది. ఎక్కడుంది కీర్తి? ఇక్కడే ఉంది, తీసుకొని వస్తాను. ఓకే. కీర్తి, అభి స్లోలోకి వచ్చాడంట, నిన్నే కలవరిస్తున్నాడంట, రా కీర్తి అని సంతోషంగా చెప్పాడు అఖిల్. కీర్తి మనసంతా ఉప్పొంగిపోతుంది. ఆ మాటలకి పరుగులెందుకుంది. మెల్లగా కీర్తి అంటూ కీర్తి వెనకాలే వెళ్ళాడు అఖిల్ కూడా. 2 నిమిషాల్లో చేరుకుంది. అప్పటికే ఆ అబ్బాయిని చూసి బయటకు వస్తున్నాడు శ్రీ. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్గా ఉన్నాడు. రూమ్కి ఇంకో గంటలో షిఫ్ట్ చేస్తారంట అన్నాడు శ్రీ. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి. ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తారు. ఆ అబ్బాయి కళ్ళు తెరుచుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. అఖిల్ ముందుకెళ్ళాడు. అభి. అబ్బాయి చూస్తాడు. ఎలా ఉన్నావురా? ఫైన్. కీర్తి ఎక్కడ? బాగానే ఉందిగా? బాగుంది అంటూ కొంచెం కదిలాడు. కీర్తి కనిపిస్తుంది. సార్, ఒక్కరే ఉండాలి ఐసీలో, అది కూడా 5 నిమిషాలు అంటూ నర్స్ చెప్పగా, ఓకే అభి, నేను బయట ఉంటాను. ఓకే అన్నట్లుగా తలూపుతాడు. కీర్తి మెల్లగా అభయ్ వైపు అడుగులు వేస్తుంది. హాయ్ కీర్తి. అభయ్ మాట విన్నాక కీర్తి మనసు కుదుటపడింది. కీర్తి ఏడుస్తుంది. ఎందుకని తెలీదు, అంతలా ఏడుస్తుంది. కీర్తి ఏడుపు చూసి కంగారు పడిపోతూ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు సార్, లేవకండి అంటూ పట్టుకుంది కీర్తి. కీర్తి స్పర్శ కొత్తగా ఉంటుంది అభయ్కి. మళ్ళీ వెనక్కి వాలుతూ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడిగాడు అభయ్ కంగారుగా. అదేం లేదు, మీరు మాట్లాడడం చూసి హ్యాపీగా అనిపించి అందుకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఏంటి, మాట్లాడిన దానికే ఏడుస్తున్నావా అన్నాడు వింతగా చూస్తూ. కళ్ళు తుడుచుకుంటూ, అంత వింతగా చూడాల్సిన అవసరం లేదు సార్, ఏదో ఆనందంలో అలా కన్నీళ్ళు వచ్చాయి. నేను మాట్లాడితే నీకు నచ్చదు కదా, మరి ఇప్పుడు ఆనందం అంటున్నావు అన్నాడు కావాలని అభయ్. అది నిన్నటి వరకు. నిన్నటి వరకా? మరి ఇప్పుడు? మీకు నేను చెప్పింది ఏం గుర్తుకు లేదా? ఏం చెప్పావు? ఎప్పుడు చెప్పావు? నాకేం గుర్తుకు లేదే అన్నాడు అమాయకంగా, కన్ఫ్యూజన్గా మొహం పెట్టుకుని. నిజంగానే గుర్తుకు లేదా? కావాలని ఇలా మాట్లాడుతున్నారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కీర్తిని గమనిస్తూ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు అభయ్. నాకంతా గుర్తుంది కీర్తి, కానీ మళ్ళీ నువ్వు చెప్తే వినాలనుంది అని మనసులో అనుకుంటాడు. మేడం, టైం అయిపోయింది అని నర్సు చెప్తుంది. అమ్మయ్య, బ్రతికించావు అని మనసులో అనుకుంది కీర్తి. నేను బయట ఉంటాను అబ్బాయి సార్, మీరు రూమ్కి వచ్చాక మాట్లాడుకుందాం. కీర్తి. హా,
ఏం చెప్పావు నాకు? ప్లీజ్ చెప్పు, లేదంటే నా బ్రెయిన్ పగిలిపోతుంది అంటూ కావాలని అబ్బా అంటూ తల పట్టుకున్నాడు అభయ్. అయ్యో! ఏమైంది సార్? ప్లీజ్ ఏం చెప్పావో చెప్పు. సార్ అది ప్లీజ్ కీర్తి అని సీరియస్‌గా చూశాడు. అయితే నిజంగానే గుర్తుకు లేదేమో అనుకుని, సార్ అది ఏం చెప్పానంటే అంటూ కొంచెం చెవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి అభయ్ వైపు చూడకుండా పరిగెడుతుంది కీర్తి. కీర్తి అని పిలిచాడు నవ్వుతూ అభయ్. వెనక్కి తిరిగి అబ్బాయిని చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతుంది బయటికి. అబ్బాయి చాలా సంతోషంగా అసలు ఇది నిజమేనా లేదా తను ఊహించుకుంటున్నాడా అనే అనుమానంలో పక్కన పేషెంట్ దగ్గర ఉన్న నర్సుని పిలుస్తాడు. చెప్పండి అబ్బాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా చేతిని గిచ్చుతారా అంటూ కుడి చేతిని చూపిస్తాడు. ఎందుకు అన్నట్లు చూస్తుంది నర్స్. ప్లీజ్ గిచ్చండి నర్స్. ఓకే అని గిచ్చుతుంది కొంచెం మెల్లగా. మెల్లగా నొప్పి పుడుతుంది. అంటే కీర్తి నిజమే అని మనసులో తెగ గెంతులు వేస్తున్నాడు. పైకి వేస్తే పిచ్చోడు అనుకుంటారని. థ్యాంక్ యూ అన్నాడు. ఓకే నొప్పి పుట్టిందా? అయితే ఊహల్లో లేరు, హాస్పిటల్లోనే ఉన్నారని అర్థమైందా అని నవ్వి వెళ్ళిపోతుంది పేషెంట్ దగ్గరికి. బయటికి పరుగులు పెడుతూ వచ్చిన కీర్తిని చూస్తూ ఏమైందిరా లోపల అన్నాడు అఖిల్. నాకేం తెలుసు అన్నాడు శ్రీ. ఎందుకో కీర్తి చాలా సంతోషంగా ఉంది కదా. హా అలాగే నాకు అనిపిస్తుంది. పోనీ అడుగుదామా? ఏమని అడుగుతావు అంటూ చిరాగ్గా చూశాడు శ్రీ. అరే ఇందులో తప్పే ఉందిరా. ఆ అబ్బాయిని అడిగితే తప్పులేదు. మనం అబ్బాయిలం కాబట్టి తను ఒక అమ్మాయిరా, ఆ విషయం మర్చిపోకు. సో వాట్, నా చెల్లులే కదా. ఆహా ఆ విషయం ఇంకా తనకు తెలియలేదురమ్మా, నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సార్ చెప్పు కీర్తి, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు ఉంటారుగా. డెఫినెట్లీ కీర్తి, నిన్ను అఖిల్ డ్రాప్ చేస్తాడు. అయ్యో మీకెందుకు శ్రమ సార్, నేను ఆటోలో వెళ్ళిపోతాను. నోనో ఇందులో శ్రమ ఏముంది, నేను నిన్ను డ్రాప్ చేసి ఫ్రెష్ అయ్యి వస్తాను, మళ్ళీ పికప్ కూడా నేనే చేసుకుంటాను. కీర్తి ఇది నువ్వు వద్దని అస్సలు చెప్పకూడదు. నీకు ఇప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియడం లేదు. ప్లీజ్ నా వల్ల మీకు అందరికీ చాలా ఇబ్బంది. ఐఆమ్ సో సారీ అన్నయ్య. అలా అంటావేంటి, నువ్వు నా చెల్లివి, నీ బాధ్యత నాకు ఉంటుంది కదా అని చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న అఖిల్ ఏదోలా చూస్తూ ఉంటుంది కీర్తి. వాడు ఒకసారి అన్నయ్య అని ఫిక్స్ అయ్యాడుగా, అలాగే మాట్లాడతాడులే. వాడు చెప్పేది కరెక్ట్ కీర్తి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీకేమైనా జరిగితే అభయ్ తట్టుకోలేడు. అండ్ మెయిన్ ఏంటంటే నిన్ను ఒంటరిగా పంపించామని తెలిస్తే మా ఇద్దరికి అభి చేతుల్లో దవడ పళ్ళు రాలిపోతాయి. పెళ్లి కావలసిన వాళ్ళం, అలా అవ్వనివ్వకే ప్లీజ్ అన్నాడు శ్రీ. ఆ మాటలకి నవ్వుతూ ఓకే సార్ అంటూ అఖిల్తో పాటు వెళ్తుంది కీర్తి. ఒక 2 గంటల్లో అబ్బాయిని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఏసీ రూమ్ విత్ పేషెంట్కి ఒక బెడ్ అండ్ 2 కుర్చీలు, ఒక మినీ సోఫా ఒకరు పడుకునేలా ఉంటుంది. మంచిగా ఉంటుంది ఇంట్లో బెడ్రూమ్ లాగా, డిస్కంఫర్ట్గా ఫీల్ లేకుండా. అమ్మయ్య వచ్చేసారా, ఆ ఐసీలో ఉండలేకపోయాను అంటుండగా అభిరామ్, సత్య, హిమజ, అక్షయ్ వచ్చారు. ఎలా ఉంది అభి కన్నీళ్లతో అడుగుతుంది సత్య. అమ్మా ఏడవకు, ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ప్లీజ్ అంటూ సత్య కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడే డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు. అందరూ బయటకు వెళ్ళిపోతారు. అబ్బాయిని చెక్ చేసి రేపు డిశ్చార్జ్ చేస్తాం, కానీ 1 వారం వరకు ఫుల్గా బెడ్ రెస్ట్లో ఉండాలి అండ్ వారం తర్వాత మళ్ళీ చెకప్ తీసుకొని రావాలని అభిరామ్కి చెప్పారు. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, టేక్ కేర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇంతమంది ఉండకూడదు, ఎవరో ఒకరు ఉండండి చాలు అని నర్సు చెప్తారు. సిస్టర్ వెళ్ళిపోతాం. మళ్ళీ అందరూ లోపలికి వస్తారు. శ్రీ నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళు, నీతో పాటు అఖిల్ని కూడా తీసుకుని వెళ్ళు అన్నాడు అభయ్. ఓకే అభయ్, ఇక్కడెవరుంటారు? కీర్తి వస్తుందిగా అన్నాడు అభయ్. ఆ మాటకి ఏం అవసరం లేదు, నేనుంటాను అని చెప్పింది కోపంగా సత్య. అభయ్కి సత్య ఎందుకు అంత కోపంగా చెప్తుందో అర్థం కాలేదు. ఆ కోపానికి గల కారణం మిగిలిన అందరికీ తెలుసు. అమ్మా నీకెందుకు, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. ఏంట్రా నేనుండకూడదా? నేనుండడం మీకు ఇష్టం లేదా? నాకంటే ఆ కీర్తి అని అంటుండగా మా చాలు అని అభయ్ కోపడతాడు. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఇష్టం అది ఇది అని మాట్లాడుతున్నావు. సత్య ఎందుకు ఇలా మాట్లాడతావు? ఈ ఒక్కరోజే కదా, రేపటి నుంచి నువ్వే చూసుకోవచ్చులే ఇంట్లో, వదిలే అభి ఇష్టానికి అన్నాడు అభిరామ్. అభయ్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సత్యని కొంచెం తగ్గి సరే అయితే జాగ్రత్తగా ఉండు అని ఇంకో మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. డాడీ ఏమైంది అమ్మకి అని అడిగాడు అభయ్. నీకిలా ఉంటే అమ్మ మనసు కష్టపడుతుందిగా అభయ్, అందుకే అలా మాట్లాడింది అని హిమజ కవర్ చేసింది. జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ వెళ్తారు. అక్కి నువ్వు ఉండు, కీర్తి వాళ్ళు వచ్చే వరకు, మళ్ళీ నువ్వు వెళ్ళిపో అన్నాడు శ్రీ. ఓకే శ్రీ అన్న, నేను వెళ్తున్నాను అభి, ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాను అంటూ శ్రీ ఒక్క నిమిషం, ఏం జరిగింది? అమ్మ ఎందుకో కీర్తి మీద కోపంగా ఉన్నట్లు అర్థమైంది నాకు అన్నాడు అభయ్. అభి అదంతా మళ్ళీ మాట్లాడుకుందాంలే, నువ్వు తిని టాబ్లెట్లు వేసుకో ప్లీజ్ శ్రీ. అభయ్ సంగతి తెలుసుగా, ఏదైనా తెలుసుకోవాలంటే అంతే ఖచ్చితంగా తెలియాలి.
ఆ విషయం శ్రీకి కూడా బాగా తెలుసు. అందుకే దాచడం వేస్ట్ అని కీర్తి మాట్లాడిన మాటలన్నీ చెప్పేస్తాడు. ఓ గాడ్! అయినా కీర్తి చేసిన దాంట్లో తప్పు లేదులే. అభి, నీకు బుల్లెట్ ఎలా తగిలిందని ఎంక్వైరీ చేస్తారుగా అంకుల్, ఆంటీ వాళ్ళు కూడా. ఎంక్వైరీ చేస్తే మీరు మేనేజ్ చేసి ఉండాలి శ్రీ. ఇదంతా తెలిసాక కీర్తి వల్ల నాకు ప్రమాదం అని ఇంట్లో అందరూ భయపడతారుగా. నిజమే, కానీ ఏం చేయలేం మ్యామ్. ఆ టైంలో కీర్తి చాలా ఎమోషనల్ అయింది. సరే, ఓకే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. టేక్ కేర్, బాయ్. అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య, జ్యూస్ ఏమైనా తాగుతావా? ఏం వద్దులే అక్కి, నా ఫోన్ ఎక్కడా? ఇక్కడే ఉంది అంటూ ఫోన్ చేతికిస్తాడు. నువ్వు వెళ్ళు అక్కి, నేను ఒంటరిగా ఉండాలి. సరే అన్నయ్య, బయటే ఉంటాను. ఏమైనా అవసరమైతే కాల్ చెయ్యి. ఓకే. అక్షయ్ బయటికెళ్ళాక అభయ్ రాజ్కి కాల్ చేస్తాడు. హలో అభి, ఎలా ఉన్నావు? బాగున్నాను రాజ్. అటాక్ చేసిన వాళ్ళు ఏమైనా చెప్పారా? నథింగ్ అభి. అసలు వాళ్ళలో వాళ్ళకే ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. టెక్నాలజీ దేనికి వాడుతున్నారో అభి అర్థం కావడం లేదు. ఇప్పుడు రౌడీలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నారు. వీళ్ళకి ఎవరు ఆర్డర్స్ ఇస్తారో తెలియదు. అమౌంట్ అకౌంట్లో పడుతుంది. ఏం చేయాలో, ఎవరిని ఎలా చేయాలో, ఎవరిని అటాక్ చేయాలో ఇదంతా ఆన్లైన్లోనే మెసేజ్లో మేనేజ్ చేస్తున్నారు. అలాగే నలుగురు ఐదుగురిని గ్యాదర్ చేస్తారు. వాళ్ళు కూడా మీతో పాటు ఉంటారని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఒకరి గురించి ఒకరికి చెప్పరు. వీళ్ళు సపరేట్గానే వస్తారు. వచ్చి ఇలా అటాక్ చేస్తారు. దొరికినా కూడా ఎవరు వీళ్ళకి పనప్పు చెప్పారో వాళ్ళ డీటెయిల్స్ మనకి, అలాంటి వగైరా డీటెయిల్స్ మనకి తెలియదు. ఓ మై గాడ్, ఏంటి ఇదంతా రాజ్? ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఇదే నిజం. అంటే వాళ్ళ నుంచి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎస్, మరి వాళ్ళకి శిక్ష అది కోర్టు ఇస్తుంది. యూ డోంట్ వరీ, అంత ఈజీగా వాళ్ళని ఎలా వదులుతుంది చట్టం? ఓకే రాజ్. అండ్ ఇంకో విషయం, రాత్రి మళ్ళీ కీర్తి మీద అటాక్ జరగబోయింది. వాట్ అన్నాడు అభయ్ షాక్గా. అవును అభి, కానీ మనం పెట్టిన అన్అఫీషియల్ మనుషులు ఉన్నారుగా, వాళ్ళ కీర్తికి కాపలాగా ఉన్నారు. సో వెంటనే క్యాచ్ చేసేశారు. ఓ గాడ్, ఈ ఐశ్వర్యకి గట్టిగా సమాధానం చెప్పాలి, లేదంటే ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అన్నాడు కోపం ఆవేశం కలగలిపి. ఓకే అభి, వాళ్ళెక్కడున్నారు? వాళ్ళని మన గెస్ట్ హౌస్లో భద్రంగా పెట్టున్నాను. అండ్ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ ఐశ్వర్య మనసులే అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్. ఇట్స్ ఓకే, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. కీర్తి గురించి టెన్షన్ పడకు. మన వాళ్ళని ఇద్దరిని ఎక్కువగానే పెట్టున్నానులే. కీర్తి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నీకు చాలా రుణపడి ఉంటానులే రాజ్. ఫ్రెండ్షిప్లో రుణాలు అవసరం లేదులే అభి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్ అని కాల్ కట్ చేస్తాడు అభయ్. రాత్రి కూడా అటాక్ జరిగిందా? మరి శ్రీ వాళ్ళు నాకేం చెప్పలేదే, అసలు వాళ్ళకు కూడా తెలుసా తెలీదా అని ఆలోచిస్తూనే అభయ్ మనుషుల్లో ఒకరికి కాల్ చేస్తాడు. హలో సార్, ఎలా ఉన్నారు? ఐఆమ్ ఫైన్ శేఖర్. మేము అక్కడికి వచ్చుంటే మీకు ఇలా జరుగుండేది కాదు కదా సార్. పర్వాలేదు, ఏం జరగాలో అది జరిగి తీరుతుంది శేఖర్, మనం మార్చలేం కదా. అదేవి నిజమే సార్, రాత్రి అంటుండగాని నాకు తెలిసింది, రాజు చెప్పాడులే. ఓ ఓకే సార్. రాత్రి జరిగిన విషయం శ్రీ వాళ్ళకి తెలుసా? లేదు సార్. శ్రీ సార్, అఖిల్ సార్, కీర్తి మేడం బాగా నిద్రపోయే సమయంలో అటాక్ చేయబోయారు. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొచ్చేసాం వాళ్ళని. వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. మీరు చాలా గొప్ప సహాయం చేస్తున్నారు. అయ్యో, అలా అంటారేంటి సార్, ఇది మా డ్యూటీ కూడా. వాళ్ళని జాగ్రత్తగా చూడండి. నేను 2 రోజుల్లో రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు వాళ్ళ ప్రాణాలు పోకూడదు. ఖచ్చితంగా సార్. బాయ్ శేఖర్. ఐశ్వర్యాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తుంటాడు అబ్బాయి. ఇంటికెళ్ళిన కీర్తి గురించి ఒకసారి చూద్దాం. కీర్తి వెళ్ళగానే భాగ్య గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అమ్మా, ఏమైంది? ఏమైంది ఏంటి తల్లి? కాలేజీ రోజుల్లో అంత జరిగింది, మాకు చెప్పలేదు. ఇప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం ఉంది, అయినా చెప్పడం లేదు. నాన్న, ఇదిగో మీరు ఇలా కంగారు పడుతూనే చెప్పలేదు, అంతేకాని దాచాలని కాదు నాన్న. అమ్మా చూడు, ఎంత గయ్యాల్లాగా ఉండేది, ఇలా చిన్నపిల్ల ఏడుస్తుంది అంటుంది కీర్తి. అలా అంటావేంటి? నీకెంత ప్రమాదం ఉందని తెలిస్తే మన జాగ్రత్తలో మనం ఉంటాంగా. అక్కకు కూడా తెలిసిపోయిందా? ఈ సమయంలో అక్కకి ఎందుకు చెప్పారు? నీకెవరు చెప్పారో చెప్పు అని వాళ్ళ మీద కోప్పడడానికి రెడీగా ఉంది కీర్తి. అదంతా వదిలే, నేను బాగానే ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు కీర్తి. నాకేం పర్వాలేదక్క, రా ఇలా కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెడుతూ, నా గురించి మీరెవ్వరూ భయపడిన అవసరం లేదు. అబ్బాయి సార్ అన్నీ చూసుకుంటారు. ఏదో ఈసారి మిస్ అయిందంతే. అవును, మీ అబ్బాయి సార్ ఉంటారు, కానీ ఇంక మీదట ఉంటారో ఉండరో ఎవరికి తెలుసు. ఎందుకు అనుమానం వచ్చిందమ్మా? నువ్వు ఏమైనా ఆ హాస్పిటల్లో సైలెంట్గా ఉన్నావా? తెగ వాగావు. ఇప్పుడు వాళ్ళు నీకు అభయ్నిచ్చి ఎలా పెళ్లి చేస్తారే? ఇంత ప్రమాదంలో ఉన్నా నిన్ను ఎలా వాళ్ళ ఇంటి కోడలుగా రప్పిస్తారు చెప్పు. కీర్తి ఆ విషయమే మర్చిపోయింది. నిజమే అన్నట్లుగా ఆలోచనలో పడింది. అలా ఏం జరగదులే, అంతా అభయ్ చూసుకుంటాడు, నువ్వు దిగులు పడుకు కీర్తి.
అంత ప్రేమించాడు కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ కాపాడాలి. కాపాడి అలా ఎలా వదులుతాడు? నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ అబ్బాయి సారికి మెలకువ వచ్చింది. ఇప్పుడు రూమ్కి కూడా షిఫ్ట్ చేస్తారు. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. గదిలోకి వెళ్ళిపోతుంది కీర్తి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.